ఈ చలికాలంలో దగ్గులు, జలుబులు చాలా ఎక్కువైపోతున్నాయి కదండీ! అమ్మమ్మ కాలం నాటి రెసిపీ అయితే చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటది. దగ్గులు, జలుబులు ఉన్నప్పుడు ఈ రసం వేసుకోండి. మంచి రిలీఫ్ ఇస్తది. ఇది ఎలా రెడీ చేసుకోవాలంటే ఒక పెద్ద అల్లం ముక్క, అర టేబుల్ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ నల్లజీల, సొంటు కూడా వేసుకోండి. బాగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. దాని తర్వాత అదే మిక్సీ జార్‌లోనైతే ఆనియన్, టమాటా పేస్ట్ కూడా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత అయితే ఇలా తాలింపు వేసేసుకోవడమే. ముందుగా నాడుకున్న మిశ్రమాన్ని అయితే వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఆనియన్, టమాటా పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోండి. మీ దగ్గర అయితే మిక్సీ ఆడినప్పుడే దంపుకోమంటారు కదా పసుపుది, అది యాడ్ చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. నా దగ్గర లేదు కాబట్టి పసుపు యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత అయితే అవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు చింతపండు రసం కూడా వేయండి. ఆ తర్వాత బాగా మరగనిస్తే అయితే మనం అల్లం చారు అయితే రెడీ అయిపోతుంది. ఇది ఒక్కసారి చేసుకొని తినండి, మంచిగా రిలీఫ్ ఇస్తుంది. ఎవరికైనా జగ్గు జలుబు ఉన్నాడు ఇలా ట్రై